వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యంలో ఎంతో చక్కగా యోహాను రాసినటువంటి సువార్తలో 15వ అధ్యాయంలో మనము చాలా కాలంగా గడుపుతున్న ఆదివారాలు ఈ ద్రాక్షవల్లిని గురించినటువంటి ఉపమానంలో ప్రభు అయిన యేసయ్య చెప్తున్నటువంటి సందేశం ఎలాగుంది అని అంటే, ఇది ఆయన భూమి మీద పరిచర్యకు చివరి సందేశం. 13వ అధ్యాయం నుండి దాదాపు మీరు మరలా ఆయన ఇస్కరియోతు యోధ సైనికులతో వచ్చి తనని బంధించి తీసుకెళ్ళిపోయేటువంటి ఆ యొక్క తరుణం మనకి ఎక్కడైతే కనబడుతుందో అక్కడ దాకా కూడా యేసు ప్రభు వారు మాట్లాడిన మాటలు అవి చివరి సందేశంగా ఉన్నాయి. అనగా 13, 14, 15, 16, 17 ఇలాగా మనము చూసినట్లయితే యేసు ప్రభు వారి యొక్క చివరి సందేశపు సంగతులుగా మనకు కనబడతాయి. 15వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు మనకి 3 సూత్రాలను తెలియజేస్తూ, ఒకటేమో ప్రభువు మనల్ని క్రమశిక్షణలో పెట్టడం, డిసిప్లైనింగ్, అది మొదటి విషయం. రెండవదిగా ప్రభువు మనలను ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే, ఆయన ప్రూనింగ్ చేయటం. ప్రూనింగ్ అని అంటే మరి బైబిల్ భాషలో ఈ ఎనాలజీలో అనగా ద్రాక్షవల్లికి సంబంధించినటువంటి విషయాన్ని చూసేటప్పుడు మనకి స్పష్టంగా ఎలాగుంది అని అంటే, పనికిరాని తీగల్ని తీసివేయడం, అది ప్రూనింగ్. మీరు 2వ వచనం జాగ్రత్తగా చూసినట్లయితే, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలింపనిది తీసి పారేయడం అనేది డిసిప్లైనింగ్. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయడం అనేది ప్రూనింగ్. ఇంగ్లీష్లో డిసిప్లైనింగ్, అలాగే ప్రూనింగ్. 2 సూత్రాలు అయిపోయా. ఒకటి తీసి పారవేయును, ఫలింపనిది. ఇంకోటి పనికిరాని తీగల్ని తీసివేయును అనేది ప్రూనింగ్. డిసిప్లైనింగ్ అండ్ ప్రూనింగ్. దేవుడు ఏమంటున్నాడంటే, యేసయ్య, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలించకపోతే అది తీసి పరేస్తాను. అది డిసిప్లైన్ చేయడం. అలాగే ఈ ఫలించేటువంటి తీగ ఉందో చూశారు, ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలించాలి. మరీ ఎక్కువగా ఫలించాలి అనేటువంటి ఉద్దేశంతో పనికిరాని తీగలు వాటికి ఆటంకంగా ఉంటాయి కనుక వాటిని తీసివేయడం అనేది ప్రూనింగ్ అని. డిసిప్లైనింగ్, ప్రూనింగ్, 2 సూత్రాలు కనబడుతున్నాయి. 3వ సూత్రం ఉంది. అదైతే నిన్న దినాన్ని నేను ధ్యానం చేసుకుంటున్నప్పుడు నన్ను చాలా కదిలించింది. అది ఎక్కువ ఈవేళ మనం ఆలోచించలేము. మీరు ఎక్కువగా ఆలోచన చేయండి, కానీ మీకు సహాయం చేయడానికి మాత్రం అది ప్రస్తావిస్తాం. అదేంటి అని అంటే, అబాయిడింగ్. డిసిప్లైనింగ్ ప్రిన్సిపల్ నెంబర్ 1, ప్రూనింగ్ ప్రిన్సిపల్ నెంబర్ 2, అబాయిడింగ్ ప్రిన్సిపల్ నెంబర్ 3. 3 సూత్రాలు. దేవుడు మనకి క్రమశిక్షణలో పెట్టడం, ఇంకా ఎక్కువగా ఆయన కొరకు ఫలించి మనము ఉండాలి అని, ఫలించే వారిగా ఉండాలని, ఫలించే ఆ క్రమంలో ఆయన మనల్ని ప్రూనింగ్ చేస్తాడు. పనికిరానివి తీసేస్తాడు. పనికిరానివి మరి ఫలించడానికి పనికిరాని తీగలు అవి అడ్డుగా ఉంటాయి కనుక వాటిని తీసివేస్తానంటున్నాడు. అక్కడితో ఇంకా ఆవిడ అనమాట. ప్రభు ఏమంటున్నాడంటే, బహుగా ఫలించాలి మీరు. నో ఫ్రూట్ దగ్గర నుంచి ఫ్రూట్ దగ్గరికి వెళ్ళాలి. ఫ్రూట్ దగ్గర నుంచి ఆయనేమో మోర్ ఫ్రూట్ దగ్గరికి వెళ్ళాలని ఆశపడుతున్నాడు. మోర్ ఫ్రూట్ దగ్గర నుంచి ఆయన మంచి ఫ్రూట్ దగ్గరికి వెళ్ళాలని ఆశపడుతున్నాడు. ఫలించకపోవడం దగ్గర నుంచి
ప్రభు కొరకు ఫలించే దశలోనికి చేరాలని కోరుతున్నాడు. ఫలించే దశలో నుండి ఎక్కువగా, మరి ఎక్కువ, మచ్ ఫ్రూట్, మరి ఎక్కువగా ఫలించే దశలోనికి వెళ్ళాలని ఆశపడాలి. అంతటితో ఆగక బహుగా ఫలించేటువంటి ఉన్నతమైన దశ, సమృద్ధి అయిన దశలోనికి మనము వెళ్ళాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఈ చివరిది ఉంది చూసారే, ఈ యొక్క పళ్ళ బొట్టల్లో ఒక బొట్ట ఎలాంటిది అని అంటే, అది ఎలాగూ మనము దాని గురించి పెద్దగా ఆలోచించాల్సినటువంటి పని లేదు. ఫలించని పరిస్థితి, ఖాళీ బొట్ట. ప్రభు కొరకు ఇటువంటి ఫలింపు లేని జీవితం అది భయంకరమైన జీవితం. సో అక్కడ నుండి ఆయన పిల్లలమే కనుక మనల్ని ఆయన ఏం చేస్తాడంటే, ఆ ఫలింపనేది ప్రతి తీగే ఆయన తీసి పారేస్తాడు. ఆ తీసి పారవేయడము దగ్గర మనము చాలా కాలం ఉన్నాము, ధ్యానం చేస్తాము, అర్థమైందనే నేను అనుకుంటూ ఉన్నాను. ఎంత ఎక్కువ ఎప్పుడు మనము కూడా దాని గురించి ధ్యానం చేయలేదు. ఇక ధ్యానం చేసి ఇక దాన్ని వదిలిపెట్టి రెండవ సూత్రానికి రావాలి, మూడో సూత్రానికి రావాలి అని ఇష్టపడుతూ ఉన్నాం. సో 3 బొట్టల్లో ఒకటి ఎలాంటి బొట్ట? ఫలించేదిగా ఫ్రూట్ అన్నమాట. ఆ ఫ్రూట్లో నుంచి ఏ ఫ్రూట్కి? మచ్ ఫ్రూట్కి, మరి ఎక్కువగా ఫలింపు దగ్గర నుండి మరి ఎక్కువ దగ్గర నుండి ఎక్కడికి వెళ్ళాలి అని అంటే, బహుగా ఫలించే స్థాయిలోకి వెళ్ళాలి. నా బిడ్డలు బహుగా ఫలించాలి అని ఆశపడుతున్నాడు. వీళ్ళ ప్రూనింగ్ గుర్తుపెట్టుకోండి, అది డిసిప్లైనింగ్ లాగే. డిసిప్లైన్ దేవుడు చేస్తూ ఉంటుంటే అప్పుడు ఎలాగ నొప్పి వస్తుందో అలాగే మనకి ప్రూనింగ్ కూడా నొప్పే. కానీ పిల్లరా, ప్రూనింగ్ ఈజ్ నీడెడ్ ఫర్ ప్రోగ్రెస్. మనము ప్రోగ్రెస్లోనికి, ప్రగతిలోనికి రావాలని ప్రభువు ఈ నొప్పి కలిగించేటువంటి పరిస్థితే ప్రూనింగ్ అయినా కానీ అవి పనికిరాని తీగలేవు. అవి మనలో ఉన్నాయి. ఆ పనికిరాని తీగల్ని తీసివేయటం అనేది ఆయన చేసుకున్నటువంటి పని ప్రియులారు. కాబట్టి ఈ రెండు ఒకలాగే కనబడినా కానీ కాస్త వ్యత్యాసం ఉందని గమనించాలి. డిసిప్లైనింగ్ అనేది విశ్వాసి యొక్క జీవితంలో కనబడేటువంటి సిన్ బట్టి ఉంటుంది అన్నమాట. పాపం అనేది విశ్వాస జీవితంలో ఉంటే ప్రభువు ఆ వ్యక్తిని క్రమశిక్షణలో పెడతాడు. రెండవదిగా సెల్ఫ్ ఉంటే ప్రూనింగ్ ఉంటుంది. సెల్ఫ్ సెటిల్ అయిపోయి మన సెల్ఫ్ పనిచేస్తుంది అన్నమాట. మన ప్రయారిటీస్ దగ్గర, అనగా మన ప్రాధాన్యతల దగ్గర ప్రభువుకి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వకుండా మరో దానికి ప్రాధాన్యత ఇచ్చేటప్పుడు ప్రభువు అది పనికిరానిది అని దాన్ని తీసి పారేయడానికి ఆయన ఇష్టపడతాడు అని గమనించాలని మనం కోరుతూ ఉన్నాం. బహుగా ఫలించాలి అని అంటే మరి ఏంటి? ఆ విషయంలో మాత్రం ప్రభు సహాయం చేస్తూ చాలా ఎక్కువ సార్లు ఒక మాట చెప్పాడు. ఎలాగ మీరు బహుగా ఫలిస్తారు అని అంటే దాదాపు 10 సార్లు ఒక మాట వాడాడు అన్నమాట. ఏమంటాడు అంటే, నిలిచి ఉండుట అనేటువంటి మాట వాడాడు. చూడండి ప్రియులారా, 4వ వచనము, నాయందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉండును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదు, అలాగే నాయందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలింపరు. ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. చూడండి ఎన్నిసార్లు వస్తుందో. ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగి వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులంటి వాటిని పోగు చేసే అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడను. చూసారా ఎన్నిసార్లు అన్నాడు? నిలిచి ఉండటం అనేటువంటి మాట. అబాయిడింగ్. ప్రియులారా, చాలాసార్లు నేను ప్రస్తావించినటువంటి ఒక మాట దీనికి చాలా దగ్గర విషయం. అబాయిడింగ్ అంటే తీగే ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటుంది. అప్పుడే తీగల నుండి వచ్చేటువంటి సారం అది ఆ ద్రాక్షావల్లిలో నుండి వచ్చేది తీగలోనికి వస్తుంది.
వేరుగా ఉంటే ఎలాగా దానికి సారం వస్తుంది. ఆ శాప్ తీగే అనేది వల్లిలో ఉంటేనే పొందుకుంటుంది. ద్రాక్షావల్లి తీగే, ఆ తీగే దీంట్లో నిలిచి ఉండాలి, అంటు కట్టబడి ఉండడం. దాన్ని ఏమంటాము బైబిల్ భాషలో అంటే దేవుడితో అన్యోన్యంగా ఉండడం. ఆయనతో అన్యోన్యంగా ఉంటేనే కానీ ప్రియులారా మనము బహుగా ఫలించలేము, సమృద్ధిగా ఫలించలేము. ప్రభు కొరకు ఫలించేటువంటి జీవితం మనకి ఉంటుంది. ప్రియులారా ఒక ఆమె ఓ దైవజనుడికి ఒక ఉత్తరం రాసింది. ఏంటి ఆ ఉత్తరం అంటే, ఇదిగో ఎన్నాళ్ళు కూడా నేను ఉదయం లేచి బైబిల్ చదువుకునేదాన్ని, కానీ ఆ బైబిల్ చదువుకోవడం ఎలా ఉంది అని అంటే, బైబిల్ గబగబా చదివేసి ఇదిగో 4 వినతలు ఏమో ఆయనకి పడేస్తే అక్కడతో అయిపోయింది నా ఉదయకాలపు భక్తి అనుకునేదాన్ని. కానీ అంతకు మించి నేను ఇప్పుడు ఒక బ్రేక్ త్రూ చేస్తూ ఉన్నాను, ఒక కొత్త ప్రారంభం అని ఆ దైవజనుడికి ఉత్తరం రాసిందంట. ఆమె పేరు యానీ, చాలా మంచి పేరు. ఆ పేరులో నుండే ఆమె దేవునితో చాలా అన్యోన్యంగా ఉంది. యానీ దేవునితో అన్యోన్యంగా ఉంది. ఎలాగట అనంటే, ఆయన ముందు కూర్చొని ఆ బైబిల్ చదివిన తర్వాత ఆమె కాసేపు అలాగా ఉండి ప్రార్థన చేసుకుంటూ ప్రభు ఏం మాట్లాడుతాడో అని ఆ ప్రభు యొక్క మాటలను వినడానికి కాసేపు నిశ్శబ్దంగా ఉంటున్నాను నేను. ఆయన యొక్క స్వరం వినడానికి ఇష్టపడుతూ ఉన్నాను నేను. ఆయన మెల్లని స్వరం వినడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మన కొరకు చదువుతాను ఒకసారి. I am not just reading my Bible or making requests anymore. ఏదో అలాగా బైబిల్ చదివేసి ఏవో కొన్ని విజ్ఞాపనలు విన్నతులు ఏవో చెప్పి పడేసి అలా వదిలేయటం లేదు నేను. ఐ లిసన్ ఫర్ హిమ్, నేను వింటున్నాను అని ఏం మాట్లాడతాడా. మెడిటేట్ ఆన్ హిస్ వర్డ్, ఆయన వాక్యాన్ని నేను ధ్యానం చేస్తూ ఉన్నాను. ఐ రైట్ డౌన్ వాట్ ఐ హియర్ హిమ్ సేయింగ్ టు మీ, ఏం మాట్లాడుతున్నాడో నిశ్శబ్దంగా వింటూ ఆ మాటలు నేను రాసుకుంటున్నాను. I try to make this time as honest, deep and intimate as possible. ఇది నేను చాలా యథార్థంగా చేస్తున్నాను, లోతుగా చేస్తున్నాను, అన్యోన్యంగా చేస్తున్నాను అన్నాను. When I started out doing devotional times, ఇది నేను నా యొక్క భక్తి సమయంలో ఇది చేస్తూ ఉన్నాను. It was like I was getting my time card stamped by heaven. పరలోకంలో నుంచి వచ్చేటువంటి ఒక మంచి స్వరం వినబడేటువంటి ఒక వైరులాగా అది నా గుండెల్ని పరలోకం నుంచి తాకుతా ఉంది అన్నమాట. ప్రియులారా, ఇందులో ఒక రెండు సంగతులు నేర్చుకోవచ్చు. ఏమంటాడు అని అంటే, ఒక దైవజనుడు ఆ సహోదరి నాకు రాసినటువంటి ఉత్తరంలో నుండి 2 సూత్రాలు చెప్పగలను అంటున్నాడు. టు బ్రేక్ త్రూ టు అబైడింగ్ I must deepen the quality of my devoted time with God. ఆయన నిలిచి ఉండడానికి, అన్యోన్యంగా ఆయనతో సహవాసం నేను చేయడానికి, నా యొక్క సమయాన్ని ప్రభుతో గడిపేదాన్ని పెంచుకుంటున్నాను. నేను లోతుగా పెంచుకుంటున్నాను, లోతుగా ఉంచుకుంటున్నాను. ఏదో అలా ప్రార్థన చేసేసి ఎక్కాలు అప్ప చెప్పినట్లుగా, ఎవరికో ఏదో పాఠం వల్లించినట్లుగా మన భక్తి ఉంటుంది. కానీ బైబిల్ చదువుకొని ఏం మాట్లాడుతున్నాడు ఆయన మౌనంగా ఉండడం, దేవుని వాక్యాన్ని మౌనంగా ఉండి ధ్యానం చేయడం, దేవుణ్ణి ధ్యానం చేయడం, ఆలకించడం. ఇదివరకు ఒకసారి చెప్పాను, దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేయడం అవసరము అని మర్చిపోయాము. ఒక స్టీరియో టైప్ భక్తి కాదు మనం చేయవలసింది. అబాయిడింగ్ ఇన్ హిమ్ అంటే ఆయనలో నిలిచి ఉండడానికి, ఆయన మీద ఆనుకోవడానికి, ఆయన మీద చేరబడడానికి, ఆయన సన్నిధిలో ఆయన మాట్లాడుతుంటే వినడానికి ఇష్టపడేటువంటి ఆ అబాయిడింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సూత్రంగా ఉంది. డివోషనల్ టైం అని అనకుండా నేను కాసేపు దాన్ని ఎక్కువసేపు గడుపుతాను అని ఆమంటుంది. పిల్లల మీరు కీర్తనలో చదువుకుంటే 27వ కీర్తనలో ఒక మంచి విషయం కనబడుతుంది. చూడండి, 27వ కీర్తనలో ఏమంటాడు మనకు బాగా తెలుసు కదా. 27వ కీర్తన తెలీదా? చూడండి 27వ కీర్తన ఒకసారి.
27 మొదటి వచనం నుండి. ఎవరికి భయపడుతును? వచ్చేటప్పుడు కూలిది ఆ హృదయం భయపడదు, రేగినను నేను ధైర్యంగా ఉంటాను. వారము అడిగి నేను పట్టుకోండి వెతుకుచున్నాను. చూచినప్పుడు ధ్యానించటము నివసింపగోరుచున్నాను. చూడండి, నా జీవిత కాలం అంతా వంతగా దట్ విల్ ఐ సీక్, నేను వెతుకుతున్నాను. ఏంటట? నివసింపగోరుచున్నాను మందిరంలో. ఆపత్కాలంలో ఆయన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటను నన్ను దాచును. ఆశ్రయ దుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఎలా చూడండి, చాలా మంచి విషయం కదా, అద్భుతమైనటువంటి విషయం. వరం ఏంటంటే ఆయన ప్రసన్నతను చూడాలని, ఆయన ముఖదర్శనం చేసుకోవాలని, ఆయనతో క్లోజ్గా ఉండాలన్నమాట. అది చాలా అద్భుతమైనటువంటి విషయం. అది అబాయిడింగ్ అనేటువంటి దాన్ని ఎలా చేయాలో మనకు నేర్పిస్తుంది. నిలిచి ఉండడం అంటే ఆయనతో అన్యోన్యంగా ఉండడము. నిలిచి ఉండడం అంటే ఆయన ముందుకెళ్ళి గంటల తరబడి కూర్చోవడము. అది ఎక్కడ చేస్తున్నాము మనం? అసలు కాసేపు వెళ్ళి బైబిల్ చదివి అక్కడ నుండి మనం కాస్త చిన్న ప్రార్థన చేసుకొని అలాగా వదిలిపెట్టేస్తున్నాం. కానీ వీఆర్ నాట్ ఎక్స్టెండింగ్ అవర్ డివోషనల్ టైం. అప్పుడు సమృద్ధి వస్తుంది, అప్పుడు బహుగా ఫలిస్తాం ప్రభుత్వం. అంటే ఆయనతో ఎక్కువగా గడపడం, ఆయన ముందుకెళ్ళిపోయి ఆయన ముఖదర్శనం చేసుకోవడం, ఆయన మెల్లని స్వరం వినడం, వాక్యంలో నుండి ఆయన ఏం మాట్లాడతాడు, అది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇంకెలా మీతో ఈ విషయాన్ని నేను చెప్పాలో మరి ప్రభువే మనందరికీ అర్థమయ్యేటట్టుగా సహాయం చేయండి. అలా ప్రార్థన చేసుకొని అలా వెళ్ళిపోవడం కాదు, ఆయనతో గడపడం. అలా కూర్చొని ఏం మాట్లాడకుండా ఆయన ఏం మాట్లాడుతున్నాడో మౌనంగా వినడం. లిజనింగ్ గాడ్. చేశారా ఎప్పుడైనా? అప్పుడే సమృద్ధిగా ఫలిస్తాము, అప్పుడే ప్రభువుకి మహిమ వస్తుంది, అప్పుడే ఆయన శిష్యులుగా మనం అవుతాము అని తేటగా దేవుని వాక్యం చెబుతూ. రెండవ విషయం, ఈ యానీ అనేటువంటి సహోదరి పాస్టర్ గారితో మాట్లాడుతూ రాసినటువంటి ఉత్తరంలో నుంచి మరొక మంచి మాట ఉంది. ఏంటో తెలుసా? టు బ్రేక్ త్రూ టు అవాయిడింగ్ ఐ మస్ట్ బ్రాడన్ మై డివోటెడ్ టైం. ఆ యొక్క సమయాన్ని పెంచుకుంటూ ఉన్నాను. ఇదివరకు కాసేపు, ఇప్పుడు మరింతసేపు. కాసేపు ఉండొచ్చు కదండి పిన్ని గారు అని పక్కింటి ఆమెను పిలిచి అలాగా సోజ్ చెప్తూ ఉంటున్నాను. చూడండి కొన్నిసార్లు ఆ కథ, ఈ కథ, ఈ కథ, ఆ కథ. పోనది మీకు వెటకారంగా ఉందేమో. పోనీ ఒక స్నేహితుడు వచ్చాడు, మనకిష్టమైనటువంటి ఒక బంధువు వచ్చాడు అంటే రాత్రి కాసేపు మాట్లాడుకున్నాం, కాసేపు ఉందాం. ఓ బాల్య స్నేహితుడు వచ్చాడు అనుకోండి, ఎంతసేపు అయినా సమయం తరగదు కదా. మరి అలా మనుషులతో గడపడం తప్పేం కాదు నేను అంటుంది. కానీ మనుషులతో అలా గడపాలనుకుంటున్నటువంటి నువ్వు నేను దేవునితో ఎంతసేపు గడుపుతున్నాము? అబాయిడింగ్ అనే మాటను ఎంతవరకు అర్థం చేసుకో. నిలిచి ఉండడం, నిలిచి ఉండండి, నిలిచి ఉండండి. తీగే ద్రాక్షవల్లో నిలిచి ఉంటేనే కానీ ఇదిగో బాగా ఫలించడం సాధ్యం కాదు. టేకింగ్ ఇట్ ఫ్రమ్ ఏ మార్నింగ్ అపాయింట్మెంట్ టు ఎన్ ఆల్ డే అటెంటివ్నెస్ టు హిస్ ప్రెజెన్స్. తెల్లవారు లేచి మిగతా వాటిని ప్రక్కన పెట్టి నేను మరింత అటెంటివ్గా ఉంటున్నాను, ఏకాగ్రతతో ఉంటున్నాను. ఎంతమంది మనము దేవుని సన్నిధిలో పరవశించిపోయి గంట గడియ ఎక్కువసేపు గడపడానికి ఇష్టపడుతూ ఉన్నాం. అయిపోయింది చిన్న ప్రార్థన, అయిపోయింది చిన్న వాక్యం చదువుకోవడం అని ముగించేసుకుని సరిపెట్టేసుకొని ఉంటున్నాం కనుక మన దగ్గర సమృద్ధి అయినటువంటి ఫలింపు కనపడడం లేదు. అది చాలా గొప్ప విషయంగా ఉంది. నాకు నచ్చినటువంటి మరొక స్టోరీ చెప్పి అనిపిస్తుంది. అదేంటంటే 17వ శతాబ్దంలో ఒక చర్చ్ ఫాదర్ దగ్గర పనిచేసేవాడు ఒక ఆయన.
ఆయన పేరు లారెన్స్, బ్రదర్ లారెన్స్. 17th century అంటే ఇక అందరికీ బాగా ఆయన అంటే ప్రాచుర్యమే బ్రదర్ లారెన్స్. ఈ బ్రదర్ లారెన్స్ ఏమంటాడు అని అంటే, ఇదిగో నేను దేవునితో గడిపేటువంటి సమయం ఎలాగుంది అని అంటే, ఆ సమయాన్ని గూర్చి నేను ఇలా చెప్పదలుచుకున్నాను అని రాసి పెడతాడు అనమాట. ఏమంటాడనంటే, ఇదిగో నేను నా యొక్క సమయాన్ని ఆయనతో గడిపేటప్పుడు ఇదిగో ఆయన నన్ను ఎంత ప్రేమించాడో, నేను ఆయన్ని అంతగా ప్రేమించి నా ప్రేమని ఆయన మీద చూపించి ఆయన ప్రేమను నేను పొందుకుంటున్నటువంటి ఆ యొక్క సమయంలో ఆయన ఏం మాట్లాడతాడో నిశ్శబ్దంగా వింటున్నానంటే, ప్రాక్టీసింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అనేటువంటి ఆ గొప్ప అనుభవాన్ని ఆయన చాలా చక్కగా తెలియచేస్తూ ఉన్నాడు అన్నమాట. దేవుని సన్నిధిని ఆయన కనుక్కోవడం ఎట్లాగా అని కూర్చుంటున్నాడు అక్కడ అన్నమాట. ఆయనతో డీప్గా గడపడం అన్నమాట, లోతుగా గడపడం కొరకు ఇదిగో నేను ఆయన సన్నిధిలో కూర్చుంటున్నాను, ఆయన సన్నిధిలో కూర్చోవడం నేర్చుకుంటున్నాను అంటాడు. అదే ఒక గొప్ప అద్భుతమైనటువంటి మాట. ఒకసారి ఏమైందో తెలుసా, ఆయన యొక్క అనుభవంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విషయం, ఇక రోగం వచ్చి మంచాన ఉంటాడు ఈ బ్రదర్ లారెన్స్. మంచాన ఉంటున్నప్పుడు ఆయన దగ్గరికి బిషప్ గారు చూడడానికి వస్తారనమాట. బాబు లారెన్స్ ఆయన చేస్తున్నావు, వంటగాడు ఆయనకి బిషప్ గారికి. బాబు లారెన్స్ ఇక కాసేపట్లో చచ్చిపోతాడు అనమాట. అవసాన కాలంలో ఉన్నాడు, ములుగుతా ఉన్నాడు, ప్రాణం పోతాయి. లారెన్స్ లారెన్స్ చూద్దామని వచ్చాను నిన్ను, పరలోకి వెళ్ళిపోతావు కదా అంటే, అవునండి బిషప్ గారు. పరలోకి వెళ్ళిపోతావు కదా, పరలోకి వెళ్ళిపోతే ఏం చేస్తాం మరి అని అంటే, ఇదిగో ఆయన సన్నిధిలో అన్యోన్యంగా ఉండి ఆరాధన చేయడానికి ఏమంటాడో తెలుసా, ఈ 2 మాటలు వాడు, నేను వంట చేయడానికే ఇష్టపడుతున్నాను అక్కడ అంటాడు అనమాట. నవ్వుతాడు బిషప్, అదేంటి ఇక్కడ ఉండి వంట చేస్తావు నాకు, మళ్ళీ అక్కడికి వెళ్ళి వంటేనా అని అంటే, నవ్వకండి బిషప్ గారు, నేను వంట చేస్తున్నట్టే మీకు కనపడింది, కానీ వంట చేస్తున్నట్టుండి నేను దేవునితో ఎంతో అన్యోన్యంగా, నేను ఒక్కడనే ఆ ఉల్లిపాయలు తరుపుకుంటూ, నేను ఒక్కడనే ఆ మిరపకాయలు తరుపుకుంటూ, నేను ఒక్కడనే నూనె తాలింపు చేసుకుంటూ, నేను ఒక్కడనే ఆ ఉడకబెడుతూ ఆ స్టవ్ మీద చేసేటువంటి ఆ యొక్క వంట వార్పు అంతటిలో ప్రభుతో గడిపేవాడిని అన్యోన్యంగా. వంట చేస్తాను అక్కడికి వెళ్ళి అంటే, ఆయనతో గడపడమే నా పని, ఆయన్ని ఆరాధించడమే నా పని. వంట చేయడం అన్నీ అదే మీకు కనబడుతుంది, కానీ నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, ఆయనతో అన్యోన్యంగా ఉంటున్నాను, ఆయనతో మాట్లాడుతున్నాడు, నేను ఆయనతో మాట్లాడుతున్నాను. మా మధ్యలో చక్కటి సంబంధం ఉంది, మా మధ్యలో చక్కటి సహవాసం ఉంది. దేవుని బిడ్డలు ఎంతమందిని దేవుడితో మనం సహవాసం చేస్తాం, ఆయనతో అన్యోన్యంగా గడుపుతాం, ఆయనలో నిలిచి ఉంటాం, ఆయన మాటల్లో నిలిచి ఉంటాం, ఆయన సన్నిధిలో నిలిచి ఉంటాం, ఆయన స్వరాన్ని వినినటువంటి అనుభవం మనకి మళ్ళీ ఎంతమంది. బ్రదర్ లారెన్స్కి వంట చేయడం అనేది, ఆరాధించడం అనేది ఒకటే. మనకు వంట వేరు, వార్పు వేరు, ఆరాధించడం వేరు, ప్రార్థించడం వేరు కదా. కానీ అవి చేస్తూనే ప్రభు స్వరాన్ని వింటున్నాడు. ఉదయం లేచి చదువుకున్నటువంటి దేవుని వాక్యాన్ని అక్కడ నెమరు వేసుకుంటున్నాడు. ఎవరన్నా ఏదన్నా అంటే అది నెమరు వేసుకుని రోజుల తరబడి గుండెల్లో గుడి కట్టుకుని ఉండిపోతున్నాడు. కానీ దేవుని మాట గుండు కట్టుకుంటుందా? దేవుని మాటను అదే పనిగా చూస్తున్నామా, ఆలోచిస్తున్నామా అన్నది ప్రశ్న. అదే నిలిచి ఉండడం, అబాయిడింగ్ ఇన్ హిమ్, డిసిప్లైనింగ్, ప్రూనింగ్, అబాయిడింగ్ ఇన్ హిమ్. 3 ప్రిన్సిపల్స్ ఈ యోహాను సువార్త 15వ అధ్యాయంలో చాలా చక్కగా మనం గమనించగలుగుతాం. చివరిగా మనం మాట చెప్పనమంటే ప్రియులారా, ఎందుకంటే ఎక్కువగా నేను బోధపరచలేనేమో, కానీ మీకు మనకి బోధపరిచిన గాక పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనల్ని క్రమశిక్షణలో పెడతాడు. ఆయన మనల్ని ఇదిగో పనికిరానివి తీసి పెట్టేస్తాడు, అది ప్రూనింగ్. ఫలింపనది తీసి పాడేస్తాడు, అది డిసిప్లైనింగ్. ఫలింపనది తీసి పడేస్తాడు, ఫలించాలి అని ఫలింపుకు ఆటంకంగా ఉన్న పనికిరాని తీగల్ని తీసి పడేస్తాడు. కాబట్టి ప్రియులారా, ఇక 3వదిగా బహుగా ఫలించాలని ఆయన మనకి చెబుతున్నాడు.
ఇంకో సంగతి తెలుసా, ఆ రెండు ఆయన చేస్తాడు. జాగ్రత్తగా వినండి. ఏది డిసిప్లైన్ చేయడము, ప్రూనింగ్ చేయడము అనేది ఆయన చేస్తాడు. అంటే ఫలింపను తీసిపడేయడం అనే డిసిప్లైనింగ్ ఆయన చేయాలి, ఆయనే చేస్తాడు, ఆయన కలగజేసుకుంటాడు. అలాగే మరి ప్రూనింగ్ అనేది పనికిరాని తీసి పడేయడం అనేది ఆయనే చేస్తాడు. అసలు ఫలించకపోతే తీసేయడము, ఫలించేదానికి ఆటంకంగా ఉన్న పనికి మానని తీసేయడము, ఈ రెండు తీసివేసే పని దేవుడే చేస్తాడు, డిసిప్లైనింగ్ ప్రూనింగ్. కానీ మూడోది మనకు చెబుతున్నాడు, మీరు అలా నిలిచి ఉండండి. అబాయిడింగ్ ఇన్ మీ, ప్లీజ్ అబాయిడ్ ఇన్ మీ, నాతో అంటు కట్టబడి ఉండండి, నన్ను అంటి పెట్టుకొని ఉండండి అని చెబుతున్నాడంటే మనమే చేయాలి ఆ పని. ఎంత ఆయనతో అంటి పెట్టుకుంటున్నాం, ఎంత ఆయనకి సన్నిహితంగా ఉంటున్నాం, ఎంత ఆయనతో సామీప్యంగా ఉంటున్నాం, నియర్నెస్ ఎంత దగ్గరగా. వీళ్ళరా మరొక మాట చెప్పానండి. మరొక సహోదరి మీకు ఇదివరకే నేను తెలియచేశాను, ఆమెను వంట పాత్రలు కడిగేటువంటి చోటు దగ్గర డైలీ 3 times వర్షిప్ సర్వీస్ కండక్టెడ్ హియర్ అని బోర్డు పెట్టేసుకుంది ఆవిడ. షింక్ దగ్గర పెట్టిన బోర్డు ఇది. ప్రతిరోజు 3 పూటల ఇచ్చట ఆరాధన జరుగును అని రాసుకుంది ఆవిడ. రూత్ గ్రాహం ఆవిడ పేరు, బిల్లి గ్రాహం గారి యొక్క భార్య. ఎక్కడ పెట్టాలి మన బోర్డు? గోడ అవతల. ప్రతి ఆదివారం ఆరాధన జరుగును, ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు అని. కానీ ఆవిడ బోర్డు ఎక్కడ పెట్టింది? షింక్ దగ్గర పెట్టుకుంటే పాత్రలు కడిగే చోట. మనకి పాత్రలు కడగడం వేరు, ప్రభుతో ఉండడం వేరు. మనకి పాత్రలు కడగడం వేరు, ప్రార్థించడం, పరిశుద్ధ లేఖనాలని చదవడం వేరు. అది వేరు, ఇది వేరుగా ఉంది. కానీ ఆమె అది వేరు, ఇది వేరు కాదు, నాకు రెండు ఒకటే. నేను ఏ పని చేస్తున్నా, ఇగో వంట పని చేయటం, లారెన్స్కి ఆరాధించడం అన్యోన్యంగా ఉండడం అయితే, ఆరాధన ద్వారా దేవుడితో అన్యోన్యంగా ఉండడం అయితే, ఇదిగో నేను ప్రభువుని ఆరాధిస్తూ దేవునితో అన్యోన్యంగా ఉండడం కొరకు నా పాత్రల కడుక్కునేటువంటి ఆ డిష్ వాష్ దగ్గర వర్షిప్ చేసుకుంటున్నాను నేను. ఐఎమ్ వర్షిపింగ్ గాడ్ అట్ వేర్? ఇన్ చర్చ్ కాదు, అట్ డిష్ వాషింగ్. ఆ పాత్రలు కడిగేటువంటి స్థలం దగ్గర నేను ఆరాధన చేసుకుంటున్నాను. ఉదయం బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత పాత్రలు కడుగుతాను కదా, అప్పుడు ప్రభువుని ఆరాధిస్తాను, ప్రభు యొక్క స్వరాన్ని వింటాను, ప్రభు యొక్క ముఖాన్ని చూసుకుంటాను, బైబిల్ చదువుకున్నాను కదా అది మననం చేసుకుంటాను. ఎవరు ఈమె అంటే రూత్ గ్రాఫ్. ఎవరు ఈమె అనే ఒక పుస్తకం నిన్న పాస్టర్ గారు నేను కలిసి చదువుకున్నాను. అది మెదక్ జిల్లాలో సిద్దిపేట దగ్గర సేవ చేసేటువంటి ఒక సహోదరిని. మీరందరికీ, ఆడవాళ్ళందరికీ కూడా బుధవారం జిరాక్స్ తీసిస్తాను, చదవండి. ఎవరు ఈమె? తన భార్య చనిపోతే సిద్దిపేటలో సేవ చేసే ప్రకాష్ గారు. ఈమె ఇదిగో ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆమె ప్రార్థన చేసుకునేది, బైబిల్ చదువుకునేది, మధ్యాహ్నం చేసుకునేది, రాత్రికి చేసుకునేది. నేను సేవలో దేశమల్లా రాష్ట్రమల్లా తిరుగుతూ ఉంటుంటాను. అప్పుడు ఆమె ఒక్కటే చేసుకుంటుంది, నేనుంటే నాతో కలిసి చేసుకుంటుంది. ప్రార్థించడం, బైబిల్ చదవడం చచ్చిపోయేదాకా మానలేదు. ప్రసంగాల సిద్ధపాటులో ఎప్పుడన్నా ఫలానా వచనం ఎక్కడుంటుంది మర్చిపోయాను అంటే, వంట చేసుకుంటుంటున్నా, బట్టలు ఉతుకుంటుంటున్నా పరిగెత్తుకొని వచ్చి బైబిల్ తనది తెరిచి చూపించి ఇదిగో అని ఆ వచనం చూపించేది, నాకు సహాయం చేసేది. మరుగున ఉన్న మహిమలోనికి వెళ్ళిన ముత్యం నా భార్య అని రాశాడు. తన భార్య చచ్చిపోయిన తర్వాత ఆమె జీవితాన్ని చాలా పుస్తకమైన దాన్ని చదివవచ్చు. చాలా బాగుంటుంది. ప్రార్థన చేసుకొని చదవండి వాటిని. ఎవరైనా మరుగున ఉంది, ఏ రోజున నిలబడి ఎక్కడా ప్రసంగం చేయలేదు ఆవిడ, కానీ ఇంట్లో ఉండి సంఘమంతా ప్రతివాని యొక్క అవసరత విషయమే భారంతో ప్రార్థన చేసేది. ప్రతి కుటుంబాన్ని ప్రభు పాదాల దగ్గరకు వచ్చే బలిపీఠం మీద ఎత్తిపట్టేది. ప్రతిరోజు పరిశుద్ధ లేఖనాలను చదువుకునేది. ఏదర్రా మన భక్తి? చిన్న శ్రమకే అతలాకుతలమైపోయి ముఖం
జిగులుబిడ్డు ముఖం పెట్టేసి ఆవలో రాసుకున్నట్టుగా అయిపోయి విచారం అంతా ప్రపంచమంతది కలిపిన ముఖం మీదకే వచ్చిందన్నట్టుగా దిగులుగా ఉండిపోతున్నాము. రంపాలతో కోయబడిన వారు, రాళ్ల కింద నలిగిన వారు కొడుతుంటే ఆ మొదటి శతాబ్దంలో ఎప్పుడో చదివాను ప్రియులారా, దే డేర్ టు డై అనేటువంటి పుస్తకంలో దేవునితో ఎంత అన్యోన్యంగా ఉన్నారంటే ఉపద్రవములో భద్రంగా దేవుని మాటలు ఉంచుకొని పరిగెత్తారు. గొడ్డలిప్పు కొడుతుంటుంటే క్రైస్తవుల్ని పరిగెత్తుకుంటూ కొండల్లోకి వెళ్ళిపోయారు. నగరంగా ఆ పంటల వెనకాల దాక్కున్నాం, గుహల్లో దాక్కున్నారు. చాలా కొండగా ఉన్నారు, ఒంటి మీద గుడ్డలు లేదు. అలాంటి శ్రమలు వచ్చాయా మనకి? చిన్న చిన్న శ్రమలకే ఎందుకండి అలాగ కుమిలిపోవడం? చిన్న చిన్న మనస్పర్ధలకే ఎందుకండి అలాగ గుండెలు గుబులు చేసుకొని ఒంటరిగా మదన పడిపోవడం? దేనికి చెప్పండి? ధైర్యం తెచ్చుకోవద్దా? దేవుని నుంచి ఓతం అందుకోవద్దా? దేవుని చేతి సహాయం తీసుకోవద్దా? కుమారి ధైర్యముగా ఉండుము అని యేసు చెయ్యి చాపుతుంటుంటే ఆయన చెయ్యి అందుకోవా సోదరి సోదరుడా? కుమారుడా ధైర్యంగా ఉండుము అని చెయ్యి చాపుతుంటుంటే, వెన్నుతట్టి ప్రోత్సహిస్తుంటుంటే లేచి నిలబడి శ్రమలకు, ఆ ఇరుకులకు, ఇబ్బందులకు ఏమెదురయ్యాయి అని మన కష్టాలు నష్టాలు వాళ్ళతో పోలిస్తే డేర్ టు డై. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు ఎన్ని రోజులో జాగరాలు నిద్రలేదు, ఎన్ని రోజులో ఆయనకి ఉపవాసాలు, ఎన్ని రోజులో సముద్రం మీద కూడా చిన్న పడవ మొక్క మీద అలాగ దిగులుగా చిన్న చీకట్లో చుట్టూ నీరు చుట్టే అలాగ ఒంటరిగా బతుకుతానా నమ్మకం లేదు, ప్రాణాపాయమే నాకు. ఎన్నో మార్లు ప్రభువుని గురించి చెప్తావా, నీ పని చెప్తాం రా అని రెక్కబట్టుకెళ్ళి ఈడ్చి అపరిమితముగా దెబ్బలు అన్నిసార్లు బోతుంటుంటే కొడుతుంటుంటే అమ్మో అమ్మా నాయో అనుకొని దెబ్బలు తిన్నాను నేను. కానీ ఆయనతో అన్యోన్యంగానే ఉన్నా, అపరిమితముగా దెబ్బలు తిన్నా ఆయనతో అన్యోన్యంగానే ఉన్నా, జాగరాలున్నా దేవునితో నేను జాబు చేయక ఆలస్యం చేయక అన్యోన్యంగానే ఉన్నాను. ఆయనకి నేను నిలిచి ఉన్నాను, నేను ఆయనలోనే నిలిచి ఉన్నాను. నేను ఎంతో కదిలించబడ్డాను కానీ ఆయనలో నిలిచి ఉన్నాను నేను. ఇలా రంపాలతో ఎలా కోసేవారో తెలుసా? ఆడని మగని తేడా లేకుండా ఆ నీరో చక్రవర్తి మనిషిని అలా తీసుకొచ్చి నెత్తి మీద నుంచి ఇలాగ పరపర చెక్క కోసినట్లుగా కోసేసాడు క్రైస్తవులు చాలా మంది. పిల్లరా, ఆ మొదటి శతాబ్దపు క్రైస్తవుల్ని ఈడ్చుకెళ్ళి బండ మీద ఇలా తలకాయ పెట్టమని చెప్తే, ప్రభువా వచ్చేస్తున్నాను ప్రభువా నీరుకే అని తలకాయ ఇలా పెడితే రంపంతో కత్తుతో ఇలా కోస్తే రేకెళ్ళని పడిపోతే ఆ గుండెగలా పడిపోయిన దృశ్యాలు ఎంతగా ఉన్నాయో తెలుసా పిల్లల? ప్రభు కొరకు వాళ్ళు అట్లాగా జీవించి మరణించారు. వాళ్ళు అట్లా మరణించారు. ఏమొచ్చిందని శ్రమ, ఏమొచ్చిందని కష్టం. వాళ్ళ కష్టాల ముందు మన కష్టం ఎంత, వాళ్ళ నష్టం ముందు మన నష్టం ఎంత, వాళ్ళ ఇరుకు ముందు మన ఇరుకెంత, వాళ్ళ బాధ ముందు మన బాధ ఎంత. ఆ బాధను ఓర్చుకుంటూ సహిస్తూ నిలిచి ఉన్నారు. మీరు నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలించరు, సమృద్ధిగా ఫలించరు, అనగా బహుగా ఫలించరు, ఎక్కువ ఫలింపు రాదు. మీరు బాగా ఫలించాలి అని అంటే నిలిచి ఉండండి, నాతో అన్యోన్యంగా ఉండండి. అప్పుడు మీరు ఏదన్నా అడగండి, మీకు ఏది ఇష్టమో అది నేను అనుగ్రహిస్తాను. నాకు ఇది ఇష్టం ప్రభువా అని అడగండి, నాకు ఇది కావాలి ప్రభువా అని అడగండి, నేను ఇస్తానంటున్నాడు ఆయన. అలాంటి ప్రభువు నాకు ప్రభువు. జ్ఞాపకం పెట్టుకోండి, క్రమశిక్షణ చేస్తున్నాడు ఎలాగా అని అంటే ఫలించకపోతే అదేంటి
పనికి ఫలింపని తీగలు తీసివేయడం. ఫలింపనిది మర్చిపోకండి. 1 వచనంలోనే చక్కగా ఉంది. డిసిప్లైనింగ్ అండ్ ప్రూనింగ్. ఫలింపనిది తీసివేస్తాడు. ఫలించు తీగ మరి ఎక్కువగా ఫలింపాలని పనికిరాని తీగల్ని తీసివేస్తాడు. అది ప్రూనింగ్. ఇదేమో పాపం కనబడితే తీసివేత, ఇదేమో ప్రాధాన్యతలు దేవుడు కాకుండా ఇంకా దేనికన్నా ఇస్తుంటుంటే తీసివేత. 2 తీసివేతలు ఆయన చేస్తాడు. ఒకటే కలపమంటున్నాడు. నిలిచి ఉండండి. నా యందు మీరు, మీ యందు నా మాట, మనము ఒకరి యందు ఒకరము నిలిచి ఉందాం. అబాయిడింగ్. ఆ గొప్ప వాక్యాన్ని అర్థం చేసుకొని మనసారా ప్రార్థన చేద్దామా? మరింతగా వాక్యమందు నిలిచి ఉండడానికి, ప్రార్థన యందు నిలిచి ఉండడానికి మనము ఇష్టపడదాం. రండి, సాయంకాలం మరింతగా దేవునితో అన్యోన్యంగా ఉండడానికి వాక్యం ఉపయోగపడుతుంది. ఎందుకు పక్కన పెడతారు మీరు? వాక్యం వినడానికి ఎందుకు పక్కన పెడతారు? ఎందుకని? దేవుని సన్నిధి కంటే ఎక్కువైపోతుంటుంది మిగతా కార్యక్రమాలు. వాళ్ళకేం పని లేదు, వాళ్ళు ఆదివారమే పనులు పెడతారు. మీకేం పని లేదా? ప్రభుత్వవా? నా ప్రభుత్వ గడుపుతాను నేనని మరొక రోజు వెళ్ళు పలకరించు. వాళ్ళకేం పని ఉంది? వాళ్ళు ప్రభువులో ఉన్నారా? వాళ్ళు ద్రాక్షావళిలో ఉన్న తీగలు కాదు కదా. ఈ ద్రాక్షావళిని దృష్టించము, ఐగుప్తు నుండి పెరిగివేసి సంఘం అనే ద్రాక్ష తోటలో నన్ను ఉంచావు ప్రభా. ఈ ద్రాక్షావళిని దృష్టించము అని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకోమా? దినదినంబు దగ్గరకు చేరమా? వాళ్ళకి ఇప్పుడే కార్యక్రమాలు పెడతారు. వాళ్ళకి ఆదివారం సెలవు. వారు ప్రభుని ఎరగని వారు, మనివారు. వారు పెట్టారని నువ్వు కూడా దీనికి వెనకెట్టేసి వెళ్ళిపోతావా? వాళ్ళకున్న నీతి కూడా నీకుండదా? ఊర్లో అమ్మవారు తెచ్చాము వెనకెట్టి ఆడపిల్లలు వెళ్ళకూడదమ్మా, ఉండిపో అని ఆడపిల్లలు కానీ ఊరు వెళ్తే అక్కడే ఉంచుతారు. ఊర్లో దించామమ్మా దేవతని, వెనకెట్టకండి, ఉండండి ఇక్కడ అని అంటే ఆ ఊర్లో ఉండిపోనిస్తారు. వాళ్ళకున్న నీతి కూడా మనకు ఉండదు. ఆదివారం వెనకెట్టేస్తూ ఉంటుంటాం, బైబిల్ క్లాసులకు వెనకెట్టేస్తూ ఉంటుంటాం. ఓ శ్రమ వచ్చింది, ఓ ఇరుకు వచ్చింది, ఓ ఇబ్బంది వచ్చింది అని. వచ్చింది కాదమ్మా, కూర్చుంది మీ హృదయాల్ని కాదమ్మా. కష్టం వచ్చిందో, బాధ అనిపించిందో, కష్టం వచ్చిందో అయితే ఆయన మాటలు వినడానికి నా ప్రభువు నాకు చాలు. శాశ్వతంగా నీకు నాకు ఎవరంటే ఆయనే. ఈ భూమి మీద ఉన్నన్నాళ్ళే అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లి, పిల్లలు, బంధువులు, గాగారులు, బిల్ కార్డు ఇచ్చారు, ఆదివారం నాడు ఆదివారం రాను అని భూమి మీద ఉన్నన్నాళ్ళే అనుకోవాలి. ఈ బంధాలు అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లి, పెదనాన్న, చిన్నాన్న, ఇవన్నీ కూడా బహుబంధాలు భూమి మీదే. ఎన్నటన్నటికీ నువ్వు నిలిచి ఉండవలసినది ఎవరిలో అనంటే భర్తలోనో, భార్యలోనో, బిడ్డల్లోనో, బాగారులోనో, బంధువుల్లోనో, లేకపోతే ఇరుగువారిలోనో, పొరుగువారిలోనో కాదు. ఎవరిలో నిలిచి ఉండాలి? ప్రభువులో నిలిచి ఉండాలి. ప్రభువులో నిలిచి ఉండాలి. ప్రభువే నీకు నాకు శాశ్వతం. కొన్ని మాటలు భలేగా ఉంటాయి. ఆయన మనకి అన్నయ్య. ఆయన మించిన అన్నయ్య మరి ఎవరు ఉండరు. ఏసు అన్నయ్య మన అన్నయ్య అంతే. ఇంకేమన్నా మనకు శాశ్వతమైన అన్నయ్య కాదు. గమనించండి, ఆయనే మనకి భర్త. నేను నీకు భర్తనై ఉందును అన్నాడంతే. శాశ్వతమైన భర్త ఆయనే. అర్థమవుతుందండి? ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు ఎంతకాలం ఉంటారు? కొంతకాలం ఉంటారు అంతే. భూమి మీద జీవితం వరకే. అని ఎన్నటన్నిటికీ నేను నీకు శాశ్వతమైన భర్తనై నిన్నెందనూ తీసివేయదు. మెస్సియాతో ద్వారా ఇశ్రాయేలుతో అంటాడనమాట. నీ నిందను తీసివేసాను, నీ వైధవ్యపు నిందను తీసివేశాను, నేను నీకు భర్తనే, సృష్టికర్తనైన నేను నీకు భర్తనై ఉంటును అని. ఎప్పుడు శాశ్వతం ఎవరో తెలుసు. అందుకే పౌలు సలహిస్తూ అంటాడు భార్య భర్తతో, ప్రార్థనకు అవకాశం కలిగేటప్పుడు మాత్రం ఎడమివ్వండి. అతని దగ్గర ఉంటే ఉండండి, కానీ ప్రార్థనకు మాత్రం ఎడమియండి. భర్త పక్క భార్య పక్క దేవునితో
మంచిది అని అంటాడు. కాబట్టి ప్రభువులో నిలిచి ఉందాం. ఆయన మనకు శాశ్వతమైన అన్నయ్య, ఆయన మనకు శాశ్వతమైన భర్త, ఆయన మనకు శాశ్వతమైనటువంటి వాడు. అన్ని వరుసలు ఆయనలో పెట్టుకోవచ్చు అనమాట. ఆయనే మనకు శాశ్వతమైనటువంటి వాడు. కాబట్టి ఆయనలో నిలిచి ఉందాం, ఇంటిమేట్గా ఉందాం, అన్యోన్యంగా ఉందాం. ఎక్కువసేపు ప్రార్థన చేసుకో, ఫ్రెండ్స్ ఎంతసేపు గడుపుతావు? పక్క నవ్వుకొని కూర్చోనంటే ఉదయం నుండి రాత్రి దాకా, రాత్రి నుండి తెల్లారిదాకా గడపడం మనకి ఇష్టం కదా. అయ్యో ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్. నాకు ఒక ఫ్రెండ్ వస్తే మెదడులోకి వచ్చాను, తెల్లారింటికి వెళ్ళాను. ఇచ్చాను, తెల్లవారింటికి వెళ్ళాను. నచ్చాను నాటి స్నేహితుడు రాజాము. పైకి వచ్చాను, మాటలు మొదలు పెట్టాము. ఎక్కడ పడుకోని అక్కడ పడుకోవాలి, బరుపులో వేసాం, కానీ అడుగు పడుకోలేదు, నేను పడుకోలేదు. తెల్లారిగా సేపు గడిపిన తర్వాత ఇద్దరు అనుకున్నాం, దేవుడితో మనం ఎంతసేపు గడుపుతున్నాంగా. మంచిదే, చాలా సంవత్సరాలు అయిన తర్వాత ఇద్దరు ఎంతసేపు గడిపాం. మాటలు తరగలేదు, ఆడలుగా ఉన్నారా, ఈడలుగా ఉన్నారా, ఒరే ఆ నెలకు ఉండరా, ఈ నెలకు ఉండరా, మన క్లాస్మేటరా, మన ఊరోళ్ళరా అని మాట్లాడుకున్నాం. బాగానే ఉంది. అని ప్రభువుతో ఎంతసేపు ఎప్పుడైనా గడిపాము. యేసు ప్రభు వారు నా తండ్రితో నేను రాత్రంతయు గడిపితిని అని చెప్పగలరా. సాయంకాలమున కొండ దగ్గరికి వెళ్ళి ఉదయమున వచ్చిన అనుభవాలు మా ఇంటి దగ్గర. కాబట్టి అట్లాంటి అన్యోన్యత కలిగి ఉందాము. ప్రార్థన చేయండి. మార్చి మాసం నుండి మరిన్ని మంచి విషయాలు మరో లేఖను ఎంచుకొని ప్రభు చిత్తంలో ఆ వాక్యాహారాన్ని మనం ధ్యానం చేసే జీవితాన్ని గమనించుకుంటాం. కన్స్ట్రక్షన్ చేసే దేవుడు అనగా ఫలింపను తీసివేసేవాడు, రన్నింగ్ చేసే దేవుడు అనగా పనికి మానని తీసివేసేవాడు మన ప్రభు అని ఎదిగి ఆయనలో నిలిచి ఉందాం. ఆయన నిలిచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ తండ్రి, పరిశుద్ధులైన ప్రభువా, ఈ మధ్యాహ్నం వేళ మాతో మాట్లాడుతున్న మాటల కొరకెంతులు, స్తుతులు, స్తోత్రాలు. దేవా, నీ అందరూ నిలిచి ఉండడానికి సహాయం చేయండి. నిలకడగా నిలిచి ఉండడానికి సహాయం చేయండి. అన్యోన్యంగా ఉండడానికి సహాయం చేయండి. ఇదిగో గ్రామం లాగా, ఇదిగో బ్రదర్ లారెన్స్ లాగా, ఇదిగో సిద్దిపేట ప్రకాష్ గారి సత్యమణి లాగా ఆయన ప్రభా మీతో దగ్గరగా ఉండే అనుభవంలో బహుగా ఫలించడానికి సాయం చేయండి. ఏమేమి ఫలించాలో చూసాం. నీతి, పరిశుద్ధత, సువార్త. ఇదిగో పరిశుద్ధతతో పాటు మేము సత్క్రియలు ఫలించాలి. ఇదిగో మేము ఫలించవలసినవి సమస్త మంచితనము, అది వెలుగు ఫలము, నీతి ఫలము, ఆత్మ ఫలము. అవన్నీ చూస్తూ వచ్చాం ప్రభా. గత వారాల తరబడి ఫలించి నేను మేంపరచడానికి సాయం చేయండి. నీ శిష్యులుగా ఎంచబడటానికి సాయం చేయండి. యేసు ప్రభువులో అడుగుతున్నాము స్వామి, ఆమేన్. త్రియేక దేవుని కృపాకర కటాక్షాలు మనందరి మీద దండిగా ఉన్నది గాక. ఆమేన్.